సో అందరికీ ఈజీ పద్ధతిలో మనము చేసి చూపిద్దాం. దీన్నే మనం చక్కెర పొంగల్ అని కూడా చక్కెర పొంగల్ అని కూడా అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అనుకుంటారు. మనమైతే క్షీరాన్నం. ఓకే అండి, మనం తయారు చేసుకునే ముందు ఈ క్షీరాన్నం తయారీకి అసలు ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి మనం చూద్దాం. ముందుగా రైస్, పెసరపప్పు, బెల్లం, పాలు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచి. ఓకే అండి, ముందుగా ఏం చేయాలండి? సో మనం ఫస్ట్ రైస్ ని పెసరపప్పుని కడిగేసి మనం ఉడికించుకుందామండి. ఓకేనా? ముందుగా ఒక కప్పు బౌల్ కి మనం 2 cups వాటర్ తీసుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. సో అరకప్పు పెసరపప్పు. సో వీటిని మంచిగా కడుక్కోవాలి. ఓకే, దసరా వచ్చిందంటే మీ ఇంట్లో కంపల్సరీగా ఉండే వంటలు ఏంటండి? మా ఇంట్లో స్వీట్స్ అంటే మేము సేమియా పాయసం చేసుకుంటామండి. సో దాని తర్వాత ఇంకా నాన్ వెజ్కి వెళ్ళిపోతాం. సో మనము కడిగేసుకున్నాం కదా. సో మనం వీటికి 3 cups వాటర్ తీసుకోవాలండి. ఒక కప్పు రైస్ కి మనం 2 cups వాటర్. పెసరపప్పు తీసుకున్నాం హాఫ్ కప్ కాబట్టి సో మనం 3 cups వాటర్ తీసుకుందాం. కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. సో ఇది వేసేసుకుంటున్నాను. సో రైస్ అండ్ పెసరపల్లు రెండు కలిపి వేసుకుంటున్నాను. సో ఇది సిమ్లో పెట్టి మంచిగా మెత్తగా అయ్యే వరకు కొంచెం మనం ఉడికించుకోవాలి. సో అంతవరకు మనం పాలు కాయించుకుందామండి. సో మనం తీసుకున్నాక 2 cups పాలు వేడి చేసుకోవాలి. లేదు సపరేట్ గా మనం చేసుకోవాలి. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటండి? సేమియా పాయసం. సో 2 cups పాలు. ఓకే, రైస్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ పాలు కూడా మరుగుతున్నాయి. సో ఈ లోపు ఒక పాట పాడేస్తారా? తప్పకుండా అండి. సో ఇది దసరా స్పెషల్ కాబట్టి మనకు అమ్మవారి పాట కంపల్సరీ ఉండాలి. సో అమ్మవారి గురించి. అమ్మా దుర్గమ్మ, మా తల్లి దుర్గమ్మ, శతకోటి దండాలు శరణాలు శరణాలు. అమ్మా దుర్గమ్మ, మా తల్లి దుర్గమ్మ, శతకోటి దండాలు శరణాలు శరణాలు. సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూసున్న దుర్గమ్మ, సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూసున్న దుర్గమ్మ, త్రిశూలం బట్టి కనుగుడ్లు తెరిసి జగమేలుతున్నావే జగదాంబ. అమ్మ దుర్గమ్మ, మా తల్లి దుర్గమ్మ, శతకోటి దండాలు శరణాలు శరణాలు. సూపర్బ్ అండి, చాలా పవర్ఫుల్ గా ఉంది సాంగ్ మాత్రం. అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్స్ కూడా. లవ్లీ, అసలు చాలా బాగుందండి. దుర్గమ్మ పైన చాలా చక్కగా పాడారు పాట. మీ ఇంట్లో దసరా వచ్చిందంటే మీరు పిలుచుకునే బంధువులు ఎవరెవరు ఉంటారు, లేకపోతే మీరే వాళ్ళ ఇంటికి వెళ్తారా? యాక్చువల్ గా దసరా వచ్చింది అంటే పుట్టిల్లే గుర్తుకొస్తుంది కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామండి. మేము ఒక 5-6 days ముందే వెళ్ళిపోతాము. సో అక్కడే అక్క వాళ్ళు నవరాత్రులు కూడా ఉంటాయి, అప్పుడే ఉంటాయి కాబట్టి ఇంకా మేము అందరం అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. మీ సింగింగ్ జర్నీకి వస్తే అసలు మీరు పాటలు పాడడం ఎప్పుడు మొదలు పెట్టారు? నేను సింగింగ్ నా జర్నీ వచ్చేసి 2022లో నేను స్టార్ట్ చేశానండి. నాకు మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం పోచన్న గారు అని. సో అతని ఛానల్లో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. సో అక్కడి నుంచి ఇంకా నా జర్నీ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆయనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నన్ను జానపదానికి పరిచయం చేసింది పోచన్న గారు కాబట్టి ఆయనకి ఏ విధంగా అయినా ఇక నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నైస్ అండి. సో మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏది? ఫస్ట్ సాంగ్ వచ్చేసి బావ గురించి అండి. అంటే ఆ సాంగ్ ఎలా అంటే పల్లెటూరులో ఉండే మరదలు పట్నంలో ఉండే బావకి అడుగుతుంది అనమాట, బావ నన్ను పట్నం తీసుకెళ్ళు, నాకు అన్ని చూపించు, నాకు వాళ్ళని పరిచయం చెయ్యి, వీళ్ళని పరిచయం అంటే హీరోయిన్స్ ఉంటారు కదా, సో అలా పరిచయం చెయ్య బావ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ సందర్భంలో ఒక 2 lines. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. ఓ చాలా బాగుంది. సో ఆ తర్వాత మీకు వరుసగా అవకాశం రావడం స్టార్ట్ అయిపోయింది. అట్లా రావడం జరిగిందండి.
సో ఈ 3 years లో 22 నుంచి 25 వరకు కూడా మీరు పాడిన అన్ని పాటల్లో కల్లా మీకు మనసుకు బాగా నచ్చిన పాట ఏది? మనసుకు బాగా నచ్చిన పాట అంటూ బావు బంగారం సాంగే అండి. సో ఆ సాంగ్ అంటే చాలా కష్టపడ్డాం మేము. ఆదిలాబాద్ వెళ్ళి ఇచ్చోడ వెళ్ళి పాడానండి ఆ సాంగ్. సో మంచి సక్సెస్ ఇచ్చింది నాకు. దాని తర్వాత నేను ఒక మంచి స్థాయిలో ఉన్నానండి. అంటే ఎంతకు ముందుకు నేను తెలీదు. సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి పాలు. సో అంతకు ముందుకు నేను అంత బేసిక్గా ఎవరికి తెలియదు. బావ బంగారం పాట తర్వాత కళాకారులకు కానీ ప్రేక్షకులకు కానీ తెలిసినాను అనమాట. సో నెక్స్ట్ ఒక 5-10 years కమింగ్లో మీ గోల్స్ ఏంటి? నా గోల్స్ అంటే ఏం లేదండి, ఒక మంచి స్థాయిలో ఉండాలి, ఒక సింగర్గా ఒక మంచి స్థాయిలో ఉండాలి అంతే. అంతే, మీ పేరు అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి, గుర్తింపు అంతే, ఒక గుర్తింపు, మంచి గుర్తింపు రావాలి. సో అట్లా. సో చక్కగా మీకు టీవీ షోస్ వాటిలో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి? వస్తున్నాయి. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళానండి. సో మంచిగా వస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది. సో ఇండియా దాటి వెళ్ళారా వేరే కంట్రీ? లేదు లేదు లేదు, దానికోసం చూస్తున్నాను. సో చూడాలి, త్వరలో అది కూడా జరగబోతుంది, చూడాలి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మనం ఇంకా కొంచెం ఉడికించుకోవాలి. ఓకే. ఈ కాగబెట్టుకున్న పాలు మనం ఒక కప్లో పోసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ఇది మంచిగా ఉడకాలి, కొంచెం బాగా ఉడకాలి. ఓకే అండి. సో అన్నం ఉడికిపోయినట్టుంది. ఉడికిపోయింది కదా. సో మనం పాలు కూడా కాగబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం. ఓకే. మనం 1/2 కప్ నెయ్యి. ఓకే. ఇది మనకి మెల్లగా ఉడుకుతుంది కదా. సో మనం జీడిపప్పు ఒక కప్ తీసుకున్నాం. సో ఇది మనకు కొంచెం ఉడికింది కదా. మనం ముందుగా తీసుకున్నాం కదా 2 కప్పుల పాలు. అవునండి. సో మనం ఇందులో ఆల్రెడీ మనం బాయిల్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇందులోనే యాడ్ చేసుకున్నాం. కాసేపు ఉడికించాలి కదా. ఏమంటే ఈలోపు మీ దగ్గర నుంచి ఇంకో పాట, మీకు నచ్చిన పాట ఏదైనా కూడా నేను కలుపుతూ ఉంటా, డోంట్ వరీ. రీసెంట్ గా పాడానండి. ఓకే. మళ్ళీ ఈ పాట కూడా హేమారెడ్డి గారే రాశారు. మీకు ఆవిడ బాగా కలిసి వచ్చినట్టు? బాగా కలిసి వచ్చిందండి, బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే నా వాయిస్ కి తగ్గట్టుగా తన సాంగ్స్ రాస్తా ఉంటది. సో అది కూడా బావ గురించి. సో ఒక 2 లైన్లు తప్పకుండా. చక్కని నా బావాలిగిండు, మందలియవోతే గులిగిండు, బావెనక నేను వంగాగిండు, ఏమి కావాలని అడిగిండు, ఆశపడి నేను అడగంగా చూసిండు బావా కోపంగా, చక్కని నా బావా అగ్గో చక్కని నా బావాలిగిండు, మందలియవోతే గులిగిండు. సో ఇది కూడా అక్కనే రాసిందండి. చాలా బాగుందండి, చాలా బాగుంటది. ఫుల్ సాంగ్ ఇంకా చాలా బాగుంటదండి. ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ఇది మరుగుతుంది కదా, మనము 2 cups బెల్లం తీసుకున్నాం. సో ఇది కూడా ఇందులో వేసేద్దాం. సో జీడిపప్పు కూడా ఉడికిపోయి, ఐ మీన్ రోస్ట్ అయిపోయిందండి యాక్చువల్లీ. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో బెల్లం మొత్తం కరగాలి, సిమ్ లో పెట్టుకుందాం కొంచెం మనం. ఓకేనా. ఇది కొంచెం బాగా దగ్గరికి కావాలి, మనకి బెల్లం తొందరగా కరిగిపోతుంది కాబట్టి అడుగంటకుండా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా. సో అంతలోపు మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా, సో అది పక్కకి తీసి పెట్టుకుందాము. రెడీ అండి. ఓకేనా. బెల్లం అంతా కరిగిపోతుంది. సో తొందరగా కరిగిపోతుంది కాబట్టి కొంచెం మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. సో మీకు అంటే మీరు ఇప్పుడు ఏ పాటలు పాడినా సరే మంచిగా ట్రెండింగ్లోకి వస్తున్నాయి అండ్ మీకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. సో మీ ఇంట్లో వాళ్ళ సంతోషం, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి. ముందుగా మా నాన్నగారు కానీ మా హస్బెండ్ కానీ వీళ్ళిద్దరు సపోర్ట్ చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఏ ఇంట్లో అయినా కూడా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి
తనకు నచ్చింది చేయాలి అని అంటే తప్పకుండా బ్యాక్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ముందుగా పెళ్ళైన ఆడపిల్లలకైతే హస్బెండ్ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. సో నాకైతే ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. సో మా హస్బెండ్ అంటే నాకు ఎంత సపోర్ట్ చేస్తాడంటే చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. సో ఆయనకు కూడా బాగా ఇష్టమా మీరు ఇలా చక్కగా పాటలు పాడడం? చాలా. తనకు ఒక తన లక్ష్యం ఏంటి అంటే నన్ను ఒక మంచి స్థాయిలో చూడాలి సింగర్ గా అనేది తన లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి అని నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే ఓకే. మరి మీ ఆయన మిమ్మల్ని ఇంత చక్కగా చూసుకుంటున్నారు అండ్ అలాగే మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఆయనకు డెడికేటెడ్ గా ఏదన్నా ఒక పాట? తప్పకుండా. ఆయన కోసమే పాట రాసుకున్నాను నేను. సో నాకు ఆయన కోసం నేను పాట రాయించుకున్నాను. సిమ్ లో పెడదాం ఇది కొంచెం. సో తన మీద ఒక పాట రాసుకున్నానండి. మనసు వడితే నీ పైన రమేష, మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేష, నా పైన జాలి లేదా నీకు రమేష, కాస్త జాలైనా సూపరాధ రమేష, రమేషో రమేషో ముద్దుల రమేషో, చెంతకు రావయ్యో తీసుకుపోవయ్యో, రమేషో ముద్దుల రమేషో, చెంతకు రావయ్యో తీసుకుపోవయ్యో. అబ్బో చాలా చాలా బాగుందండి. వెరీ నైస్. చాలా ఇంట్లో చాలా ఇష్టంగా తను ఎప్పుడైనా కోపంలో ఉన్నా కూడా అట్లా పాడుతూ ఉంటాను. సో ఈ సాంగ్ వచ్చేసి మనకు కొమ్ము నరసింహ గారు అని తను రాశారండి. అన్న నాకు ఇట్లా పాట కావాలి మా హస్బెండ్ పైన అంటే అడగని అడివే రాసిచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ కొమ్ము నరసింహ అన్న. మంచి పాట రాసిచ్చిండు. ఎక్కడ పోయినా అడుగుతారు అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎక్కడ వెళ్ళినా పాడతాను ఈ పాట. మీ హస్బెండ్ గురించి పాడండి అన్నప్పుడు తన కోసం స్పెషల్ గా రాసుకున్న సాంగ్ పాడడం అంటే ఇంకా బాగుంటుంది కదా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మా కోసం పాడారు నిజంగా. ఇప్పుడు ఉడికిపోయినట్టుంది కదా కొంచెం. రెడీ అయిపోయిందా అండి? రెడీ అయిపోయిందండి. సో ఇక మనం లాస్ట్ గా జీడిపప్పు సర్వ్ చేసుకొని దీంట్లో వేసేయచ్చా? వేసేయండి. సో కొంచెం మనం ఇలాచి తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసి కలుపుకుంటే క్షీరాన్నం రెడీ అండి. సూపర్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాటలు అయితే చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మరి వంట టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే ఓకే. మీ వారికి మీ వంటలు నచ్చుతాయా? బాగా నచ్చుతాయండి. నాన్ వెజ్ బాగా చేస్తాను. సో నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ చాలా ఇష్టం తనకి. రెడీ? ఓకే రెడీ అయిందండి. ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. సో చూస్తున్నారు కదండి క్షీరాన్నం, అదే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది చక్కగా. సో ఈ విజయదశమి సందర్భంగా మంచిగా ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి అమ్మవారి పేరు అలా తలుచుకొని చెప్పుకొని మంచిగా మన ఇద్దరం తినేద్దాం చక్కెర పొంగలి. డిష్ అవుట్ చేసేద్దామా? దసరా సందర్భంగా క్షీరాన్నం రెడీ అయిందండి. మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా మమతా రమేష్ గారు ఇంతవరకు మనల్ని ఎన్నో పాటలు పాడి అలరించి ఇప్పుడు ఇక్కడ మన వంటలు కూడా చేశారు. ఇక్కడికి వచ్చి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఈ చక్కెర పొంగలిది. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్షీరాన్నం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, నెయ్యి, బెల్లం, జీడిపప్పు, యాలకులు. క్షీరాన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో సరిపడా నీళ్లు వేసి తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పాలు, బెల్లం వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఇలాచీ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్షీరాన్నం రెడీ.